ఫస్ట్ డే కాలేజ్ ఎలా ఉంటుందో ఏమో చూడాలి. నీ డ్రెస్ చాలా బాగుంది. నీ మేకప్ కూడా బాగుంది. బాగుందా? అరే మామ ఇప్పుడేం పీరియడ్ రా? ఫస్ట్ పీరియడ్. మాకు కూడా ఈరోజు రా ఫస్ట్ రోజు. ఓకే పట్టు చూద్దాం ఏ పీరియడ్. హలో, ఏంటి అలా ఉన్నావు? ఏమైంది? ఫస్ట్ డే కాలేజ్ కదా, కొంచెం టెన్షన్గా ఉంది. అవునా? ఏం కాదులే, నేను ఉన్నాగా. అయితే నీకు భయం లేదా? నేనంతా భయపడను, కావాలంటే భయపెడతాను. అమ్మో రాక్షసేమో. నువ్వు అబ్బాయిలతో మాట్లాడవా? అయ్యో, మా అమ్మకి తెలిసిందంటే కాలేజ్ లేదు, ఏమీ లేదు, ఇంట్లో అంట్లు తోముకోవాలి. అయ్యో, నాకు అదంతా ఏం లేదు. నేను ఫ్రీ బర్డ్. నేను డాడ్ లిటిల్ ప్రిన్సెస్. ఇప్పుడు చూడు. హాయ్, నీ పేరేంటి? ఏంటో చెప్పు. మనోజ్. ఐఎమ్ జాహ్నవి. ఓకే బాయ్. ఏంది ఇది? చూసావా, ఫ్రెండ్గా మాట్లాడచ్చు, ఏం కాదు. అంతే అంటావా? ఏం కాదు కదా? ఏం కాదు. అయితే ఓకే, నేను మాట్లాడతా. మేడం వస్తుందిరా. లేండ్రా. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నా పేరు హంసశ్రీ, మీ కంప్యూటర్ సైన్స్ టీచర్ని. సీ డౌన్. రే మామ, రే 20 రూపాయలు కావాలరా బ్రేక్లో. ఇస్తాను రా. సరేరా. రే మామ, అయితే నాకు 50 రూపాయలు కావాలరా. నీ మేడం మళ్ళీ ఉందిరా. అరే మామ, నాకు అమ్మాయి వద్దురా, మేడమే చాలరా. అరే క్లాస్ టీచర్ ఏమో. రే మామ, ఆ మేడం హైట్ చూడండి రా. మీరు నిలబడకుండా నడుము దగ్గుర్రారు. మీకు అవసరమా? మామ హైట్తో పని ఏంట్రా? వేస్ట్ నా కొడక. నేను చెప్పేది లోకి హైట్తో పని ఏంట్రా? హే లాస్ట్ బెంచ్ బాయ్, గెట్ అప్. వాట్స్ యువర్ నేమ్? హంస. వాట్? నా పేరు బాలు మేడం. ఏంటి మాటలు? నథింగ్ మేడం. సిట్ డౌన్. ఓకే స్టూడెంట్స్, నోట్ చేసుకుని రేపు చెక్ చేస్తా. ఏరా, క్లాస్కి పోకుండా కాలేజ్ బంక్ కొడుతున్నారా? అది మెసేజ్ అయినా చూస్తున్నా మేడం. వీళ్ళకి వచ్చిన మొదటి రోజు ఆటలు కావాలి. మనోజ్, అమ్మాయి. రే టీచర్ రా. టీచర్ అయితే మేడం మనకు వస్తుందో రాదో తెలియదురా. రే మామ, క్యాంటీన్ పోరా తినిపో. మీరు వస్తే రండి, లేకపోతే పోంటారా, నేను పోతానా.
ఏందిరా ఫస్ట్ డేనే క్లాసులో 2 రోజుల తర్వాత పెట్టుకోవచ్చు కదా. అవునరా, స్కూల్ అనుకున్నావు అది. ఫస్ట్ అది పీరియడ్ తెలుసుకోవడానికి. కాలేజ్ రా, బీటెక్ అది. అట్లే ఉంటుంది. రెంట్ ఇచ్చేహారా ఓనర్కా? బాగా జరిగింది రోజు కాలేజ్ ఫస్ట్ డే. ఫస్ట్ డే అమ్మాయిలు ఏమున్నారా. మన కాలేజీలో అమ్మాలనుకున్నావురా, మేడం కూడా భలే ఉంది. హంస మేడం. నాకెందుకో ఈ సబ్జెక్ట్ కష్టంగా ఉందనిపిస్తుందిరా. వినండి రా, ఫస్ట్ డే వీడు ఐఏఎస్ ఎగ్జామ్ రాయిపోతాడా? ఫస్ట్ డేనే అర్థమైపోవాలి వీడికి అన్నీ. ఒక పని చేద్దాం, మనోజ్ నువ్వే చెప్పరా. రండిరా. మామూలుగా మన స్కూల్ నుంచి ఏం చేస్తున్నాం, ఎవరికైతే దేంట్లో టాప్ వస్తుందో వాళ్ళకి వాళ్ళు చెప్పించుకుంటూ రాస్తున్నాం. సేమ్ అలాగనే బీటెక్లో కూడా రిపీట్ చేసినామంటే పక్కా అందరూ టాప్ రావచ్చు. ఏమంటారు? ఓ రేస్ ఇక్కడే చదివితే బాగుండురా. మా నాయన ట్రాన్స్ఫర్ అయితే వెళ్ళిపోవాల్సి వస్తుందిరా. ఇప్పుడే కదా కాలేజ్ స్టార్ట్ అయింది, కాలేజ్ని ఎంజాయ్ చేయరా. హంస మేడం నోట్స్ చెక్ చేస్తా అన్నారు కదరా, రాసుకున్నారా? అర్రే అవును కదా, మర్చిపోయినావరా. నేను రేపు మార్నింగ్ రాయేస్తాను. రే మనోజ్, నువ్వు రాయేసావు కదా. సరే పదండి రా, టైం అవుతుంది, పడుకుందాం. హాయ్, నా పేరు తేజ. మీరు? కార్తిక్. మనోజ్. రోహిత్. బాలు. ఏంట్రా మీరంతా గ్యాంగా? అలా ఏం లేదు, జస్ట్ స్కూల్ నుంచి మేము అందరూ క్లాస్మేట్స్. రే తేజ, నువ్వు కూడా మరి జాయిన్ అవ్వు, సీనియర్స్ ఆడేసుకుందాం. నేను సీనియర్ అనే విషయం వీళ్ళకి తెలుసా తెలియదా? నీకో విషయం తెలుసా, మా గ్యాంగ్ని చూసే సీనియర్స్కే భయం. అవును, సీనియర్స్ ఇంతవరకు మా దగ్గర కూడా రాలేదు. ఓ అవునా? మామూలుగా ఉండదు. ఊరుకోండ్రా, ఆయన అడిగాడా? సీనియర్స్లో అమ్మాయిలు ఏమున్నారా. అవునా, మన చాలా లక్కీరా అలాంటి సీనియర్ దొరికినందుకు. జూనియర్స్ అయిపోయినాడు, ఇప్పుడు సీనియర్సా? సీనియర్స్ అమ్మాయి కూడా వదలటం లేదా? అమ్మాయిలు ఏంటి తేజ, మా క్లాస్కి మేడం వచ్చింది చూడు, మేడం అంటే మేడం అంతే. ఏంట్రా అక్కడ గొడవ? సెకండ్ ఇయర్ వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఏయ్, ఎప్పుడు అమ్మాయిలు, లవర్లు, చాక్లెట్లు, ఎవర్రా వీళ్ళంతా? హే మీకేమైంది? కూర్చోండి. సరే సార్, మీ విషయాన్ని తెలియకుండా మాట్లాడినాం. హే చిల్రా, కూర్చోండి. సారీ సార్, ఏమనుకోవద్దండి, ఏదో సరదాగా మాట్లాడుతున్నాం అంతే, ఇంకేం అవును లేదు సార్, ఏదో తెలియకుండా మాట్లాడినాం. పర్లేదురా, ఇంతకుముందు ఎలా ఉన్నారో అలా ఉండండి. నాతో ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు ఎవరు లేరు. కాలేజీలో ఒక గొడవ జరిగింది, ఆ గొడవతో భయం పెరిగింది కాలేజీలో. సో అప్పటి నుంచి నాతో మాట్లాడే ఎవరు లేరు. నాకు ఇలా ఉండడమే ఇష్టం. మరి ఆ ఇన్సిడెంట్ ఏందో నేను తెలుసుకోవచ్చా? ఇప్పుడు ఎందుకు? పర్లేదు సార్. రేపు పదండ్రా, హంస మేడం చూసి 5 minutes అవుతుంది. పదా లే పదా. కూర్చోండిరా, వచ్చిన దానికి పానీపూరి అని తినేసి వెళ్దాం. సరేరా, ఈ కాలేజీలో హెల్ప్ కావాలన్నా ఈ తేజ కొన్నాడు, మర్చిపోబాకండి. పదరా. సరే నేను పోయి వస్తా. రేయ్ ఆగరా. రే కాలేజ్ ఎప్పుడు వదిలింది, నువ్వు ఎప్పుడు వస్తున్నావురా? ఇప్పుడు చెప్తావా లేదురా నువ్వు? హెచ్ఓడి తిట్టడం తప్పే లేదురా. ఇలాగే కాలేజ్కి రాకుండా తిరుగుతున్నా ఉంటే అట్నే షార్టేజ్ వస్తుంది. ఇప్పుడు మీ అందరికి చెప్పాలనా? నా ఇష్టం రా. ఆగురా, బీటెక్లో జాయిన్ అయిన తర్వాత ఇంత లేటుగా వస్తున్నామంటే ఒకటి చెడు విషయాలకు అలవాటు ఉండాలి, లేదా అమ్మాయిలకు అలవాటు ఉండాలి. చెప్పురా, దేనికైనా మేము తోడుంటాం.
ఇంకా మాట్లాడిందిరా. పోరా కార్తీక్, పో ఫ్రెష్ అవ్వు పో. ఎక్కడ్రా వీళ్ళంతా? ఎక్కడికి వెళ్ళారు? మధ్యాహ్నం ఎవరు రాలేదు మేడం. పర్లేదు, వచ్చిన వాళ్ళకి చెప్పండి మేడం. పర్లేదు మేడం, క్లాస్ చెప్పండి మేడం. బై ద వే, టుడే టాపిక్ కమింగ్ మేడం. ఏ ఉండేమిరా మే కమింగ్ మేడం. కమింగ్ మేడం. ఏంట్రా లేట్? స్టమక్ పెయిన్ మేడం. ఆ? స్టమక్ పెయిన్ మేడం, సారీ మేడం. మరి నువ్వేంట్రా? మేడం వాష్రూమ్ మేడం. ఛీ, చీయా? చీ ఎందుకు మేడం? అది కూడా సైన్సే మేడం. ఎవరు ఆపుకోలేరు మేడం. ఇంకోసారి లేట్గా వచ్చారనుకో, యూ గాయ్స్ విల్ బీ ఫైట్ డన్. కమింగ్. కార్తీక్ హాయ్. హాయ్. ఎస్, ఏదో చెప్తూ ఉన్నా. నేను నోట్ కాపీ చేసుకోమన్నా, చేసుకున్నారా? ఈరోజు చూడు, కార్తీక్తో ఎలానా మాట్లాడతా. చూద్దాం. ఎరా మనోజ్, డల్గా ఉండవు, బాధలో ఉండవా? ఏం లేదురా, ఎగ్జామ్స్ దగ్గర వస్తుంది. ఒక్క ముక్క రాదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకు మాత్రం ఇచ్చా చెప్పా, జాలీగా ఉండలా, అలాగే ఉండాలి. ఏందిరా నువ్వు? వచ్చింది రోయ్. ఏం జరుగుతుంది ఇక్కడ? క్లాస్కి పోకుండా ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? పదండి హెచ్ఓడి దగ్గరికి వెళ్దాం. రండి. నువ్వు పిల్లగా నచ్చడి దగ్గర వచ్చేస్తామా? ఏంటి సార్ గారు డల్గా ఉన్నారు? అది వచ్చి మా ఓడికి నేను చెప్తా. ఏం లేదు, ఊరికే అట. మరి ఇంకేంటి ఇక్కడ? పదండి క్లాస్కి వెళ్దాం. రావట్లేదా? నువ్వు వెళ్ళు, మేము వస్తాం. అయితే నేను వెళ్తా. ఏమమ్మా చెప్పచ్చు కదరా? వద్దురా, అబ్బో కొద్దిగా ప్రిస్టేజ్ ఉంటుంది మనిషికి. పద. ఏంట్రా, ఎవరు వెహికల్స్ తెచ్చుకోలేదా? రేపు ఉండు, కాలేజ్కి వచ్చేవద్దు. ఓకే, అయితే నేను నీకు కాల్ చేస్తాను. హే ఏ అరే మామ, చెప్పురా. నీకు విషయం చెప్పాలరా. లేక చెప్పకుండా బిన్నా చెప్పురా. అది అంకిత. అంకిత? అంకిత నన్ను లవ్ చేస్తుందిరా. అంకిత నిన్ను లవ్ చేస్తుందా? నిన్ను లవ్ చేస్తుందిరా. నన్న ఛాన్సే లేదురా. నేను చెప్తే నమ్మవురా. థూ, ఫ్రెండ్ అని జడగొడతావు కదరా. ఇక్కడ ఏదో జరుగుతోంది. సంథింగ్ ఫిషింగ్. ఇంకేంట్రా, ఈ వీకెండ్ ఏం ప్లాన్ చేద్దాం? నాదేముందిరా, అంతా రూమ్లోనే. నాదేముంది? నాదేం లేదు. బ్యూటీ పార్లర్. మామ దాబాకు ప్లాన్ చేద్దామరా? బ్యూటీ పార్లర్ అంటా ఉంది కదా, బ్యూటీ పార్లరే. మమ్మీ డాడీ యానివర్సరీ ఈ వీకెండ్. అయితే ఇంకేరా, అందరూ ఈ వీకెండ్ వాళ్ళ ఇంటికి వెళ్దాం. రండ్రా పోదాం, మమ్మీ డాడీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే, వెళ్దాం. నేను మళ్ళీ వస్తాను. ఏ జాహ్నవి, ఎందుకు వచ్చేసావు? మనం కూడా వెళ్దామా వీకెండ్కి? ఏమైంది? నేనైతే ఖాళీ, వీకెండ్కి వెళ్దాం అనుకుంటున్నా. ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? ఏం లేదు, బాధేసింది. ఎందుకు? ఏమైంది? మా మమ్మీ డాడీ డివోర్స్. ఏంటి? అవును, వాళ్ళకి డివోర్స్ అయ్యి 2 years అయింది. మరి ఇప్పుడు నువ్వు ఎక్కడుంటున్నావు? హాస్టల్లో. మరి మీ పేరెంట్స్? మమ్మీ వాళ్ళ ఇంట్లో, డాడీ వాళ్ళ ఇంట్లో.
నువ్వు ఏడవకే, నాకు కూడా ఏడుపు వస్తుంది. లేదులే ఐఎమ్ ఫైన్. నేను ఎందుకు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేశానో తెలుసా? ఎందుకు? వాళ్ళతో ఉంటే నాకు టైం తెలీదు, హ్యాపీగా ఉండిపోతాను. మీ క్లాస్కి రావాలంటే తలనొప్పిగా ఉంది. ఒక్కరూ క్లాస్కి వచ్చి సావరు. మీ క్లాస్ అని తెలిసి అందరూ బయటికి వెళ్ళిపోయినారు మేడం. అదంతా ఏం లేదు మేడం. ఓకే, నోట్స్ తీయండి. ఏ మామ, అరే మామ పెన్నీరా. లేదు మా. రే బాలు పెన్నీరా. ఏమైంది? నా పెన్ తీసుకున్నాడు మేడం. రే, మీరు ఇంకా స్కూల్లో ఉన్నారా? అడ్డగాడిదల్లా పెరిగి బీటెక్లో ఉన్నారు, ఇంకా పెన్ను పెన్సిల్ అని కొట్టుకుంటున్నారు. సిగ్గు లేదా మీకు? వాట్స్ యువర్ నేమ్? మనోజ్ మేడం. వాట్స్ గోయింగ్ ఆన్ దేర్? వీడి పెన్ వీడు తీసుకున్నాడు మేడం. ఏమో మేడం, నాకు తెలీదు. నిన్న నోట్స్ రాసుకున్నారా? యూ బోత్? ఎస్ మేడం. ఎక్స్క్యూజ్ మేడం, ఎస్. హెచ్ఓడి కార్తీని పిలుస్తున్నారు. యూ? రాడియర్ సిఎస్సి మ్యామ్. కార్తీక్. ఎస్ మ్యామ్. గో. సిట్ డౌన్. డోంట్ డిస్టర్బ్ ది క్లాస్. మేడం, నేను రేపు రావట్లేదు మేడం. ఎందుకు? ఊరు వెళ్తున్నా. ఓకే, సిట్ డౌన్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ కమిన్. సార్ పిలిచారంట కదా సార్. కార్తీక్ అంటే నువ్వేనా? ఎస్ సార్. రా మదర్. మీ ఫాదర్ వచ్చారు. ఈయన ఎందుకు వచ్చాడు? నువ్వు బాగా చదవాలని. ఓకే సార్. కాన్సన్ట్రేట్ చేయండి బాగా. ఎస్ సార్. కాన్షియస్ ఎగ్జామ్స్ బాగా రాయండి. ఓకే సార్. ఏ రిమార్క్స్ రాకూడదు, సరేనా? ఎస్ సార్. ఈ ఏజ్లో ఇలా అనిపిస్తుంది, ఎందుకంటే ఆ ఏజ్ అలాంటిది. ఒకసారి మీ ఫాదర్ని తలుచుకున్నామంటే చదవాలనిపిస్తుంది. ఓకే, వెళ్ళి ఇంకా. ఓకే, థ్యాంక్ యూ సార్. బై ది వే. సార్ చెప్పండి సార్. ఏం లేదు, వెళ్ళు. సార్ పర్లేదు చెప్పండి సార్. ఏం లేదు, వెళ్ళు. ఓకే సార్. ఎక్కడా? వీడు ఇంకా రాలేదే. ఏమంకిత ఇక్కడ? ఎవరికోసం వెయిటింగ్? అదేం లేదు కార్తీక్, నిన్నే ఒక విషయం అడగాలి. చెప్పండి గీత. ఇప్పుడు కాదు కార్తీక్, రేపు పార్క్ రా మాట్లాడదాం. పర్లే, ఇప్పుడే చెప్పు. చెప్పు. ఆహా, రేపే. అర్రే రేపా? హలో నాన్న, ఎందుకు వచ్చిన కాలేజీకి నువ్వు? నీ వల్ల నా పరువే పోయింది. ఇక్కడ వాచ్మెన్ రూమ్ దగ్గర ఉండా. రూమ్కి వెళ్తాండా. పోదామా? పదం రా లంచ్కే.
రేపు రికార్డ్ చూపించాలి, ఏం చేయాలో అర్థం కావట్లేదు మామ. అదే ముందు మొత్తం రాసేస్తా. కిరణ్, నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను రా. నువ్వు చెప్పుడు నేను వినుడు, మళ్ళీ రొటీన్గా ఇక్కడే మీటింగ్ పెట్టుడు. ఈసారి సిన్సియర్ రా. ఎవర్రా ఉందో అమ్మాయి? ఎలా చెప్పాలో అర్థం కాలేదురా. నోట్తో చెప్పురా. జాహ్నవిరా. నాకు తెలిసి మన బ్యాచ్లో ఎవరు లేదా జాహ్నవియా? మీ వీధమ్మయ్యా? కాదురా, ఆ గుండెలో ఉందిరా. అయ్యో అయ్యో అయ్యయ్యో, ఇదంతా వింటానే ఉండాంరా. ఎవరో చెప్పురా. రే, మన జూనియర్ రా. తూ ఇంత దిగజారిపోయావారా? ముందు బ్యాచా అంతకు ముందు బ్యాచా? అంతకు ముందు బ్యాచ్ రా, ఫ్రెషర్స్ రా. అమ్మో బాబాయ్, మన బ్యాచ్ ఉన్నారు, దాని ముందు బ్యాచ్ ఉన్నారు, దాని ముందు బ్యాచ్ ఉన్నారు. ఫ్రెషర్స్ పై తగులుకున్నావు కదరా మామ. ఫ్రెషర్స్ మన వల్ల కాదు, వెళ్దాం పదా. నా లవ్ ఎంత సిన్సియర్ వాళ్ళకి తెలియదురా. షో, సరే పదంబా. సరే మామ, వీధిలో ఉన్న అమ్మాయినా చూసుకుంటారా? వేరా మామ, తలుపు ఓపెన్ చేసి వేరే అమ్మాయిని పెడతారా? అయ్యో, ఎంతోమందిని ర్యాగింగ్ చేస్తున్నాం, కానీ ఆ బ్యాచ్ని చేయలేకపోతున్నాం. రారా, ర్యాగింగ్ ఎలా ఉంటుందో వాళ్ళకి చూపిద్దాం. ఈసారి ఎలాగైనా ర్యాగింగ్ చేయాల్సిందే. అబ్బా నా కొడుకో. ఏయ్ వద్దురా. ఏరా, మిమ్మల్ని ర్యాగింగ్ చేయలేమా ఏంటి? కాలేజీలో మేమంటే పోసుకుంటారు. ఇక్కడ రాసుకురా. పెద్ద స్కెచ్చే. లేకపోతే అంత రికార్డ్ ఎవరు రాసేది? అనవసరంగా న్యూసెన్స్ చేయొద్దండి. కొమ్మనుండ్రా. ఒక్క రికార్డ్ రాయకుండా తప్పించుకొని చూస్తున్నారా? మీ ముగ్గురులో ఇంకిద్దరు ఉండాలే, ఎక్కడా? పోయినారా? అయినా కాలేజీలో ర్యాగింగ్ లేదు కదన్నా. ఎవరురా నీకన్నా? సార్ అని పిలువు. అయినా ఈ కాలేజీలో ర్యాగింగ్ లేదు కదా సార్. అయినా అది కాలేజీలో, బయట ర్యాగింగ్ చేయొచ్చు. వద్దు సార్, ఇది కరెక్ట్ కాదు. ఇకపై మేమే మిమ్మల్ని ర్యాగింగ్ చేస్తాం, ఎలా ఆపుతారో చూద్దాం. క్లాస్లో బ్యాగ్ ఉంది, పోయి తీసుకురారా. కొద్దిగానే సిగ్గుందా నీకు? నువ్వు, నీ అవతారం, నీ కటింగు. ఏందా టీషర్ట్ ఏంది? కడుపు కన్నం తింటున్నావా, గడి తింటున్నావా? జూనియర్స్ దగ్గర రికార్డ్ రాయమంటావా? కాదు, ర్యాగింగ్ లేదని తెలుసు కదా. ఇంకోసారి రిపీట్ అయితే మాత్రం ఇన్వెస్టిగేట్ చేస్తాను నిన్ను. నీతో పాటు ఆ ఇద్దరు తోకలెక్కడా? ఉండు, చెప్తా ఉండు. సార్ 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 ప్లీజ్ సార్, వద్దు సార్, వద్దు సార్, సార్ ప్లీజ్ సార్, సార్ సార్ ప్లీజ్ సార్, సార్ సార్ వద్దు సార్, ప్లీజ్ సార్, సార్ సార్. చెప్తానే ఉన్నాం సార్, కంప్లైంట్ చేస్తామనేసి. అవును సార్, మేము చెప్తానే ఉన్నాం సార్ ర్యాగింగ్ చేయొద్దని. అయినా కూడా ర్యాగింగ్ చేస్తూనే ఉన్నాం సార్. మీరంటే భయం లేదని కూడా చెప్పాడు సార్. అయ్యో భయం వేస్తుంది, వినండి రా. దిస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. గెట్ అవుట్. ఓకే సార్. ఎందుకు వస్తారేమో తెలియదు. నీ అంతు చూస్తారా? సరే వెళ్ళండి, ఏదైనా అయితే వచ్చి చెప్పండి. అన్న సినిమారా, ట్రైలర్ ఏవో రేంజ్లో ఉంది. సినిమా ఎలా ఉంటుందో ఏమో. ఆ కుర్చీని మడత పెడితే ఏ చాలు, వద్దు ఆ డైలాగ్ మనకొద్దు. బాక్స్ ఆఫీస్ పదిలిపోతుంటారా. అదే కదా. రే నిజం చెప్పు, నువ్వు రివ్యూ చూసి వచ్చావు కదా. ఏ మామ, నాకు రివ్యూ చూసి అలవాటలేదురా. మామ, ప్యాంట్రీలో పాప్కార్న్ తిందాంరా. చాలా, ఇంకేమైనా కావాలా? సమోసా, కుర్కురే, లేసు. తినేరా, నన్ను కూడా తినేయి. అయితే నువ్వు తీగా ఉంటే నిన్ను కూడా తినేస్తాడు వాడు. సరే పద, షోక్ టైం అవుతుంది.
మీరు సరదాగా సినిమాలకు వెళ్ళి వస్తూ ఉంటే నేను చూస్తూ ఉండాలనా? సార్ వదిలేండి సార్, షోకి టైం అవుతుంది. వెనకాల చూడండి రా. రే వద్దురా. ఎక్కడికి పారిపోతారా? మామ పరిస్థితి ఏంట్రా? సైలెంట్గా ఉన్నాను రా. పారిపోదాంరా. మామ పాప్కార్న్ మిస్ అయిపోయినావరా. పర్లేదు మామ, అయినా నాకు పాప్కార్నే ఇంపార్టెంట్. ఏరా కథ, కాలేజీలో జాయిన్ అవ్వగానే హీరోలని ఫీలింగా? అదేం లేదు ఏం సార్. అది లేకుండా తీసుకొచ్చామా? మరి ఏంటి, సీనియర్స్ పైన కంప్లైంట్ ఇచ్చేంత మునగాళ్ళ? సార్ మీకు కావాల్సిన రాలేదు, వాడు అడ్రస్ ఇస్తాం, మీరు ఏమైనా చేసుకోండి, మాకు సంబంధం లేదు. మామ ఫ్రెండ్ రా. రే మామ, నా ప్రాణం ఇంపార్టెంట్ రా. ఒక్కసారి కూడా జరగలేదు. స్టిల్ వర్జిన్ మామ నేను. ఏంట్రా మీలో మీరే గుసగుసలు? బాలా ఇంకా మాటలు దేనికి రా, ఇంకోసారి రిపీట్ చేయకూడదు. అలా కొట్టండి రా వీళ్ళని. శివ ఆగరా, మనం కూడా భాష నుంచి వచ్చినాం రా. రే ఆగండ్రా, మాట్లాడుతున్నానుగా. సీనియర్స్ అంటే రెస్పెక్ట్ లేదారా? రాసివచ్చు కదా. ఇలా మంచిగా చెప్తే వినర్రా బాలా వీళ్ళు. రే ఆ రికార్డ్ ఏదో రాయిచ్చేద్దాంరా. అరే ఆకలిగా ఉందిరా. నీ ఆకలి తగలయ్యా. ఏంట్రా మరుస్తున్నావు?